seats in JHMC divisions, 33% allotted by BC category. అందులో ఆ కేటాయించినటువంటి 50 సీట్లలో 31 సీట్లు బీసీయేతరులు మజ్లిస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది. అవుట్ ఆఫ్ 50, 31 సీట్స్ బీసీలు గెలవలే. హైదరాబాద్ లో బీసీలు లేరా? హైదరాబాద్ లో ఉన్నటువంటి బీసీలకు హక్కులు ఉండకూడదా? వాళ్ళు కార్పొరేటర్స్ గా గెలవాలని కోరుకోవడం అన్యాయమా? పెట్టిన రిజర్వేషన్ వాళ్ళకు చెందకూడదా? 50 సీట్లలో 31 సీట్లలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డికి. దమ్ము ధైర్యం ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి, ముస్లిం రిజర్వేషన్స్, ఆ తర్వాత మాట్లాడు. మజ్లిస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది. ఇంత భయంకరంగా పచ్చిగా బీసీ సామాజిక వర్గాలతో ఆటలాడుతూ అనగదొక్కుతూ అన్యాయం చేస్తూ ఈరోజు రాజ్యాంగం గురించి వల్లెవేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా? ఏమైనా రాజ్యాంగంలో చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా? నెహ్రూ తర్వాత కూతురు, కూతురు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఇంకొకరు, ఇదే రాశారా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్? జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచాడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ 73 సంవత్సరాల పాటు ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అమలు చేసి ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు సెక్యూరిటీ పేరుతో ఖర్చు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ద్వంద్వనీతి కాదా? విభజించు పాలిటిక్స్ కాదా? ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా? కుహాన లౌకికవాదం కాదా? సూడో సెక్యులరిజం కాదా? మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ. మీది కాంగ్రెస్ పార్టీ కాదు, మాది పక్కా లోకల్ పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ. ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాము, గతంలో ఇచ్చాము కూడా. ఇదే జమ్మూ కాశ్మీర్ కోసం మా పార్టీ అధ్యక్షుడే ఆర్టికల్ 370 వ్యతిరేకంగా, జిన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడే జైల్లో బలిదానం అయ్యాడు ఆర్టికల్ 370 వ్యతిరేకంగా అరెస్ట్ అయ్యి. మాది పక్కా లోకల్ పార్టీ, పక్కా మీది ఇటలీ పార్టీ. మీరు మా గురించి రాలేస్తారా? ఏదో ప్రచారం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడితే కూర్చుంటాం అనుకుంటారా? చార్జ్ షీట్ అట ఒకటే మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనుచూపు మేరలో అవకాశం వచ్చేలేదు అధికారంలోకి వచ్చేది. కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. వస్తే మాత్రము దేశంలో ఉంచరు వీళ్ళు. విదేశీ శక్తులకు, మత దురంకారులకు, మతపరమైన శక్తులకు, వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు, అవినీతి పరులకు, కుటుంబ పాలకులకు పెద్దపీట వేసి ఈ దేశాన్ని
ముంచుతారు, దేశం అధోగతి పాలు చేస్తారు. కాబట్టి దేశ ప్రజలకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు నరేంద్ర మోడీ వారి వెనుక నడుస్తా ఉన్నారు. స్పష్టంగా చూశారు నరేంద్ర మోడీ గారి పాలనేంటో, కాంగ్రెస్ పాలనేంటో. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కనీసం ఆశ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ కూడా ఆశ లేదు. అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో 15% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి ఆ కమిటీల నివేదిక పేరుతో 15% రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన చేసిన విషయం కాదా? బీసీలకు ఉన్నటువంటి 27% కోటాను, అందులో 8.4% మతపరమైనటువంటి మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించిన విషయం వాస్తవం కాదా? అందుకే మనం చేస్తా ఉన్నాను. మేము గతంలో వాజ్పేయి హయాంలో పరిపాలన చేశాము. ఇప్పుడు 9.5 సంవత్సరాలుగా, అంటే 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని శక్తివంతం చేశామే తప్ప ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేయదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అత్యంత గౌరవం ఇచ్చామే తప్ప మీలాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు అవమానం చేశారు, వారు స్వర్గస్థులైనా కూడా అవమానం చేశారు. కనీసం లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన ఫోటోలు పెట్టుకున్నారు. కానీ ఆయన చిత్రపటం పెట్టడానికి కూడా, అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి కూడా భారతీయ జనతా పార్టీ అవసరం వచ్చింది. ఆ రోజు భారతరత్న రావడానికి కూడా భారతీయ జనతా పార్టీ కారణం అంబేద్కర్ గారికి. అంబేద్కర్ జన్మించినటువంటి స్థలం, అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి స్థలం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నటువంటి ఇల్లు, అంబేద్కర్ చదువుకున్నటువంటి స్థలము, అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసినటువంటి 5 స్థలాలను కూడా పంచతీర్థగా వాటిని ఒక పవిత్రమైనటువంటి స్థానాలుగా, తీర్థ కేంద్రాలుగా తీర్చిదిద్దిండు నరేంద్ర మోడీ గారు. మీకెన్నడైనా ఆలోచన వచ్చిందా? ఎంతసేపు మీ కుటుంబానికి తప్ప ఇంకెవరికైనా మీరు గౌరవించారా? కనీసం మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావుకు ఎలాంటి అవమానం చేశారో ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు మర్చిపోలా. ఏ రకంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్కు రాకుండా సోనియా గాంధీ శవాన్ని చూడడానికి కూడా దగ్గరకు రానియకుండా పివి నరసింహారావు ఇంటి నుంచే అవమానం చేస్తూ హైదరాబాద్ ఉంది. అందరి ప్రధానమంత్రులు ఢిల్లీలో గార్డ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రులు అందరూ కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకి అన్యాయం చేసిందో చెప్పాలి. హైదరాబాద్లో తెస్తే హైదరాబాద్లో కూడా జరిగిన విషయం మీకు తెలుసు. కానీ ఈరోజు అదే పివి నరసింహారావు గారికి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గౌరవాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తుంచుకొని ఈరోజు వారికి భారతరత్న ఇచ్చి మరి ఆయన గౌరవాన్ని పెంచినటువంటి పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిది. మీరు మాకు చెప్తారా?
రాజ్యాంగం గురించి. రిజర్వేషన్స్ మేము రద్దు చేస్తున్నామా? మేము రిజర్వేషన్స్ రద్దు చేయడం కాదు. మేము వచ్చిన తర్వాత ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఏదైతే రిజర్వేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక కులాలు, అది క్రిస్టియన్ కావచ్చు, అది ముస్లిం కావచ్చు, అది హిందువులు కావచ్చు, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి కులాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము రిజర్వేషన్ తీసే పార్టీ కాదు, కల్పించేటువంటి పార్టీ. అనేక రోజులుగా చర్చ జరిగింది ఈబీసీ రిజర్వేషన్ కావాలని. కానీ కాంగ్రెస్ పార్టీ